హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఎపిసోడ్ మాత్రం ఒక ట్విస్ట్ అదిరిందని చెప్పొచ్చు. అక్షయ్‌ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు పల్లవి, ఏకలింగం ఇద్దరు కలిసి అక్షయ్‌ని పోలీసులని అరెస్ట్ చేయిస్తారు. అసలు అక్షయ్ ఏం తప్పు చేశాడు? అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అక్షయ్‌ననేది ఈ వీడియోలో మాత్రం తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకి చూడండి. ఇంకా అవని మాత్రం అందరు అవమానించడం చూసి అక్షయ తట్టుకోలేక అవనినైతే తీసుకొచ్చి అందరి ముందు స్టేజ్ పైన నిల్చోబెట్టి, నా భార్య ఎంత మంచిది తెలుసా, నా భార్యను అంతగా అవమానిస్తారా? అసలు మీరు ఎవరికైనా ఎవరి కోసమైనా ఏదైనా మంచి చేశారా? కానీ నా భార్య మీరెవరో తెలియదు, కానీ మీ పిల్లల గురించి మీ గురించి నా భార్య ఎంత ఆలోచించి అసలు స్కూల్ బాగాలేకున్నా స్కూల్ పెట్టించింది, హాస్పిటల్ బాగాలేకున్నా హాస్పిటల్ మంచి ఉంచింది, ఊరు బాగోగు చూసుకుంది. తనని అన్ని మాటలని అవమానిస్తారు. అసలు మీరు ఎంత మూర్ఖులు, అది మీకే వదిలేస్తున్నానని చెప్పైతే అక్కడి నుంచి అయితే అవనిని తీసుకుని అయితే వస్తారనమాట. వాళ్ళు కూడా చాలా బాధపడతారు. సారీ సారీ మేడం అని చెప్పేసి అని అంటారనమాట. ఇంకా ఏకలింగం వాళ్ళ తమ్ముడు అనమాట కోటిలింగము. ఇంకా తనొచ్చైతే ఎవరు ఇది కావాలనే చేశారు సార్, ఎవరు ఆ మూర్ఖులు, వాళ్ళు అసలు మనుషులు కాదు గాడిదలు అని చెప్పి ఇంకా పల్లవి ముందే తిట్టుకుంటూ వచ్చైతే అవన్నీ పేపర్స్ అన్నీ తీసి కాల్ చేస్తాడనమాట. అసలు పల్లవి చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది. వీడేంటి ఇలా మధ్యలో వస్తున్నాడేంటి అన్నట్టుగానైతే ఫీల్ అవుతుందన్నమాట. అందరు ఇంటికి వెళ్ళిన తర్వాతనైతే అక్షయ్, శ్రీకర్, కమల్ ముగ్గురు కలిసి అయితే ఏకలింగం దగ్గరికి అయితే వస్తారనమాట. ఇదంతా చేసింది ఏకలింగమే అని తెలిసి వాళ్ళకు తెలుసు, చంపడానికి వచ్చిర్రు, ఊరుకున్నారు. మళ్ళీ ట్యాబ్లెట్స్ తనకి ఫీవర్ వచ్చినా కానీ ఆరాధ్యకు అసలు ఎవరితో ట్యాబ్లెట్స్ ఇప్పియకుండా చేశారు, అది ఊరుకున్నారు. ఇప్పుడు అవనిని అంతలా అవమానించాడు, అసలు వీని ఊరుకోవద్దు అని చెప్పి అయితే వెళ్ళి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట. చెంప పగలగొడతాడు ఏకలింగంది అక్షయ్ అయితే. ఇంకా ఏకలింగం నేను చెయ్యలేదా తప్పు, నేనెందుకు చేశాను, నన్నెందుకు అంటున్నారంటే, అరే మూర్ఖుడా, నీ గురించి మాకు తెలుసురా, ఇంకెవరు చెయ్యరు, అసలు ఈ ఊరి వాళ్ళకి ఎలా తెలుసురా నా భార్య డీటెయిల్స్, అసలు నువ్వేరా ఈ మూర్ఖుడివి తెలుసురా అని చెప్పి ఫటాఫట్ కొడతాడనమాట. ఇంకప్పుడు ఏకలింగం ఇంకా మొత్తం బరి తెగించి ఏమంటాడంటే, ఎస్ అవునురా నేనే చేశాను అని అంటే, అరే నువ్వు ఇలానే చేసావనుకో నిన్ను జైలుకి పట్టిస్తాంరా అంటే, నేను ఎవరో తెలుసారా, సర్పంచ్, అర్థమవుతుందా, నా గురించి మీరు తక్కువ అంచనేసి నీ పెళ్ళాం కొట్టింది నువ్వు కొట్టావు, అసలు మిమ్మల్ని వదరానరా, మీ జీవితమే నాశనం చేస్తాను, అసలు నీ ఊరు సర్పంచ్ని తెలుసా, ఊరోళ్ళంతా నన్ను చూసి ఉచ్చ పోసుకుంటారు తెలుసా అంటే, నేను చూసి ఉచ్చ పోసుకునేది నీకు ఇచ్చిన రెస్పెక్ట్ కాదురా, నేను చూసి భయపడి ఏం చేస్తావో ఏమో అని చెప్పి, అర్థమవుతుందా నీ మూర్ఖము అలా ఉంది అని చెప్పేసి అంటే, అరే అక్షయ్ నిన్ను మాత్రం అసలు వదలను రా అంటే, రే ఫస్ట్ మా ఆస్తి మాకు పాడేరా, నువ్వు మేమేంటో చూపిస్తాం మీకంటే, మీరు నా ఊరికి వచ్చి నన్ను కొడతారా అంటే, నీ ఊరికి వచ్చి నిన్ను కొట్టినామంటే మేము ఎంత తోపులమో అర్థం చేసుకోరా నువ్వు అంటే, నేనెంత తోపునో కూడా నీకు చెప్తారా అని చెప్పి ఏకలింగం అంటాడనమాట. ఫస్ట్ మా ఆస్తి పడేయరా అని చెప్పేసి అంటే, నేను ఎప్పుడే కానీ తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు, అసలు మీ ఆస్తియా ఏమి అని చెప్పి అంటాడనమాట. మస్తు కొడతారు, కొట్టినా కానీ అసలు బుద్ధి ఉండదు. ఏకలింగంకి అయితే చాలా పగ పెట్టుకుంటాడనమాట. ఇంకా కొట్టి అక్కడి నుంచి అయితే గట్టి వార్నింగ్ ఇచ్చి అయితే వచ్చేస్తారనమాట. ఏకలింగం మాత్రం పగతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అవని, అక్షయ్ మాత్రం కొంచెం స్వీట్ క్యూట్ మూమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. నైట్లో అదేంటి గడ్డి చాము దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొంచెం పాట పాడుకొని మ్యూజిక్ వేస్తారనమాట. వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే తెల్లారిపోతుంది. తెల్లారిన తర్వాత అవని ఏం చేస్తుందంటే, స్కూల్లో కూడా పిల్లలందరికీ మనం భోజనాలు పెట్టిద్దాము, ఇంకా మనం సిటీకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా రెగ్యులర్గా డైలీ భోజనాలు అయితే పెట్టిద్దాం, పిల్లల మంచి బాగోగు చూద్దాము, ఊరు బాగోగుని చూద్దాము, అలా చేసామనుకో మీ చనిపోయిన అమ్మ కూడా మిమ్మల్ని హ్యాపీగా ఫీల్ అవుతుంది, తన ఆత్మ కూడా శాంతిస్తుందండి అని చెప్పి ఇంకా అవన్నీ మంచి మంచి ప్లాన్లు వేస్తుంది అనమాట. ఇంకా అందరికైతే మంచిగా భోజనాలు హెల్తీగా వండి పెడుతుంది. అందరికి వండి పెట్టిన తర్వాత ఇంకా పల్లవి ఇంకా అలాగే ఏకలింగం ఇద్దరు ఒకటయ్యారు కదా, అయితే ఇంకా తెలియదనమాట అవన్నీ గిట్ట తెలుస్తూ ఉంటుంది పల్లవికి. కానీ ఇంకా ఏం చేస్తుందంటే, ఏకలింగం దగ్గరికి పోయి ప్లాన్ వేస్తారు, ఫోన్ చేసుకొని పోయి. ఇంకా అప్పుడు పల్లవి అంటుందన్నమాట, వచ్చారంట కదా నీ దగ్గరికి, అక్షయ్ బావ కూడా కొట్టారని నిన్నంట అంటే, అవును కొట్టారు, పెళ్ళాం మొగుడు ఇద్దరు కలిసి కొట్టారు, వాళ్ళ పని చేస్తాను అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు పల్లవి అంటుందన్నమాట, మా బావని పోలీసులు అరెస్ట్ చేసేలా చేద్దామా అంటే, అవును అదేలా చెప్పు చేద్దాము అని చెప్పేసి అంటే, ఇంకా పల్లవి మాత్రం మొత్తం ప్లాన్ చెప్తుంది అనమాట. ఇలా ఫుడ్ అయితే పిల్లలందరికీ పెడుతున్నారు, పిల్లలకి ఫుడ్ కల్తీ చేసేద్దాము, ఫుడ్ కల్తీ చేసినాం అనుకో చేస్తే అప్పుడు వచ్చి ఈ స్కూల్ ఎవరిది అంటే మా బావదని చెప్పేసి అంటారు, అప్పుడు బావ తీసుకొని వెళ్తారు, అప్పుడు అక్షయ్ని అరెస్ట్ చేయించవచ్చు అని చెప్తుందనమాట. చెప్పేసరికి ఆయన ఏకలింగం ఏం చేస్తాడంటే, అవన్నీ మంచిగా ఊరోళ్ళు కదా అని చెప్పి
వాళ్ళ పిల్లలకే కదా అని అన్నీ వండిపిస్తుంది అనమాట. వాళ్ళతోనూ వండేసరికి అలా ఎవడో ఒకడు మూర్ఖుడు ఆ డబ్బులకు ఆశపడి ఆయనతో అందులోనైతే విషమైతే కలుపుతారనమాట. కలిపేసరికి ఇంక అందరూ పిల్లలైతే హ్యాపీగా తింటారు, అందరూ సంతోషంగా ఉంటారు. కానీ పల్లవి మాత్రము లోపల కుళ్ళు కుతంత్రం పగ అలానైతే రగిలిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అవన్నీ అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. పార్వతి, రాజేంద్ర, అక్షయ్, కమలు అలాగే వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉంటారనమాట. పిల్లలు కూడా ఊరికే అంటారు, అబ్బా సూపర్ ఆంటీ సూపర్, మాకు డైలీ ఇట్లాంటి ఫుడ్డే పెడతారా, చాలా టేస్ట్ ఉంది తెలుసా, చాలా బాగుంది తెలుసా, అసలు మా స్కూల్ డెవలప్మెంట్ మాకు ఇక్కడ డైలీ ఫుడ్ పెట్టడం చాలా థ్యాంక్స్ అంటే, మీరు చాలా మంచోళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటే అప్పుడు అవన్నీ అంటుందన్నమాట, రెగ్యులర్గా ఖచ్చితంగా మేము ఊర్లో లేకున్నా సరే మీకు ఎట్లాంటి లోటు లేకుండా మీకు హెల్తీగా మంచి ఫుడ్ మేము పెట్టడానికి రెడీ, మేము అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ నుంచి వెళ్తాము అని చెప్పి ఇంకా ఎవరో అవని అయితే అంటుందన్నమాట. అప్పుడు అందరు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. పిల్లలు అయితే అంతా తింటారు. పల్లెవేమో కానీ చూపిస్తా, మంచిగా తినండి రా, మంచిగా తినండి, మీ పని చేస్తా అని చెప్పి అయితే అనుకుంటుందన్నమాట. పిల్లలంతా తిన్న తర్వాత మొత్తం వామిటింగ్ చేసేసుకుంటారు అందరు. అసలు అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్. అసలు పల్లవి అయితే హ్యాపీ అనమాట. అవన్నీ వాళ్ళేమో అసలు ఏమైందని టెన్షన్ పడిపోతారనమాట. అసలు పిల్లలకి ఏమైంది, ఇలా ఎందుకు అవుతున్నాయి అని చెప్పి అంతా వామిటింగ్ చేసుకుని ఎక్కడోళ్ళక్కడ పడిపోతారు. అప్పుడే అక్షయ్ మాత్రం డాక్టర్కి ఫోన్ చేసి, ఇలా రండి పిల్లలందరూ ఫుడ్ తిని వామిటింగ్ చేసుకొని కింద పడిపోయారు, రండి ఫాస్ట్గా అని చెప్పేసరికి ఇంకా పిల్లల్ని కూడా అసలు ఎవరు ఏకలింగం డాక్టర్ని కూడా రానివ్వడనమాట. రానివ్వకపోయేసి అసలు ఏం చేయాలో అర్థం కాదు. అవన్నీ అక్షయ్ వాళ్ళకైతే అసలు పిల్లలందరూ పడిపోయి ఉంటారు, అసలు ఎలా ఏం చేయాలి అని చెప్పేసి ఇంకప్పుడే డాక్టర్ వచ్చి అయితే ఇంక అందరినీ ఇంకా వీళ్ళే హాస్పిటల్కి కాళ్ళల్లో తీసుకొని వెళ్ళి అందరినీ హాస్పిటల్లోనైతే వేస్తారు. అప్పుడు అక్షయ్ అడుగుతారు, ఎందుకు రాలేదు మీరు అక్కడికి రమ్మంటే, ఏకలింగం ఇలా నన్ను భయపెట్టించాడు అని చెప్పి చెప్తాడనమాట. చెప్పేసరికి ఇంక అందరు వచ్చి స్కూల్లో అసలు ఏమైంది అని చెప్పి అంతా ఆలోచించుకుంటూ వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా పోలీసులకైతే ఫోన్ చేస్తాడు ఏకలింగము. ఫోన్ చేసి ఇంకా ఇక్కడ ఫుడ్ కల్తీ జరిగింది, పిల్లలు తిని రోగాల పాలయ్యారు, అసలు ఎవరు ఇక్కడ ఫుడ్ పెట్టింది, ఈ స్కూల్ ఓనర్ ఎవరు అంటే నేనే అని చెప్పి అక్షయ్ అయితే ముందుకు పోతాడనమాట. పోయేసరికి నువ్వేనా, నీ వల్ల పిల్లలు మొత్తం హెల్త్ పాడైపోయింది, నడవండి అని చెప్పి అయితే ఇంకా పిల్లలందరినీ చంపాలని చూసావు నువ్వు అని చెప్పి ఇంకా అక్షయ్ని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అది చూసిన పల్లవి ఏకలింగం అయితే ఫుల్ హ్యాపీగా ఉంటారు. కానీ అవనికి ఎవరికి అలాగే కమల్కి ఇంకా శ్రీకర్కి వీళ్ళకైతే తెలుసు కదా అది ఏకలింగం వేసిండని. ఇంకా వాళ్ళందరూ బాధపడుతూ ఏడుస్తూ ఇంకా అలాగే ఉండిపోతారనమాట. ఇంకా తనని తీసుకెళ్లారని పాపం చాలా వేడుకొని ఆపుతారు, కానీ ఆగరు, తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా అక్షయ్ కూడా అందరు చాలా బాధపడితే ఇంకా రాజేంద్ర కూడా చాలా బాధపడతారు. అయ్యో ఏంటి మనం మంచిగా చేద్దామంటే ఇలా అయిపోయింది, అసలు పిల్లలకు అలా ఇలా జరిగింది, అసలు ఎవరు చేయించారు ఇదంతా, అసలు ఇలా జరిగింది అని చెప్పి ఇంకా తను చాలా బాధపడుతుంటే ఏకలింగం వెనకాల నుంచి వచ్చి భుజం మీద చేసి, చూసావు కదా అన్న తడాకేంటో, చూసావు కదా నీ కోడలు కొట్టింది, కొడుకు కొట్టింది, చూసావు కదా 24 గంటల లోపే నీ కొడుకుని పోలీసులు అరెస్ట్ చేశాను, ఇది నా ఊరు అర్థమవుతుందా, ఇదంతా నా ఏరియా, నేను ఎవ్వడు ఏది చెప్తే అదే చేస్తాడు, మీరు ఏదో తోపులము తురుములం అని చెప్పి నీ కొడుకులను నా మీదికి పంపించావు కదా అని చెప్పేసి ఇంకా నువ్వు ఇదే మంచిది, నోరు మూసుకొని మీ ఫ్యామిలీని అంతా తీసుకొని వెళ్ళిపో, అర్థమవుతుందా అంటే అర్రే ఎందుకు వెళ్తానురా నేను అని చెప్పేసి ఇంకా రాజేంద్ర అంటాడనమాట. అదంతా చూసిన అవని వెళ్ళి మళ్ళీ చెంప పలగొడుతుంది ఏకలింగాన్ని. ఏకలింగం చెంప పలగొట్టి, ఏమనుకుంటున్నావు అసలు నీ మనుషుకు, నువ్వు నా భర్తని పోలీసులు అరెస్ట్ చేసేసరికి నీదంతా నడుస్తుంది అనుకుంటున్నావా, చూడు నిన్ను ఎలా పట్టిస్తానో, నీ తాట ఎలా తీస్తానో, నా భర్తని ఎలా విడిపిస్తానో చూపిస్తానురా నీకు, నీ నుంచి మా ఆస్తి ఎలా తీసుకోవాలో మాకు తెలుసురా, మేము ఎందుకు వెళ్తాంరా, చూడు నిన్ను కుక్క గోస పెట్టిపిస్తామని చెప్పి అవని, కమల్ ఇంకా శ్రీకర్ అయితే ఫుల్ గట్టి వార్నింగ్ ఇచ్చేస్తారనమాట. ఇదంతా ఎవరు చేశారా చెప్పు అని చెప్పి పొట్టు కొట్టిపిస్తారనమాట. ఇంకా తనతో కొట్టిపిచ్చి అయితే ఇంకా ఏకలింగంని కొట్టి ఇంకా తనని అయితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇంకా తినే ఈ తప్పు చేశాడు నేను చెయ్యలేదు అని చెప్పేసి అయితే ఇంకా అక్షయ్ని విడిపించి ఇంకా ఏకలింగాన్ని అయితే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇంకా పల్లవి అయితే గజ వణికిపోతుందనమాట, నా బండారం ఏడ పడుతుందో అని చెప్పి. ఇదంతా ప్లాన్ వేసింది పల్లవియే. పల్లవి పేరు ఏకలింగం చెప్తే ఇంకా పల్లవికి ఉంటుంది చూడాలి, ఏకలింగం అయితే చెప్పాలనే ట్రై చేస్తాడు, అవని దగ్గరికి అయితే వెళ్తాడనమాట. అసలు చెప్పడా అనేది మనం అనేది నెక్స్ట్ వీడియోలోనైతే చూసేద్దాము. ఈ వీడియోనైతే ఇదనమాట. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫుల్ సూపర్ ఎంటర్టైన్మెంట్ ఎనర్జీ ఉందని అయితే అనుకుంటున్నాను, మీరైతే ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్, అండ్ ఫాలో కొట్టండి. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్.